మేడం ఇదైతే పీడీ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి ఈ అంశం వెళ్ళిందండి, ఇష్యూ వెళ్ళింది. సార్ ఏమైందంటే మన ఎంపీడీఓ కానీ సిడిఓ కానీ జాయింట్గా వెళ్ళి ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. నమస్తే అండి, నేను ఐసిడిఎస్ ప్రాజెక్ట్ జీకేవీ సిడిఓ అండి. ఇక్కడ ఇష్యూ అయితే మనకి కలెక్టర్ గారి వరకు వెళ్ళింది. పీడీ గారు కూడా నాకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఏమంటే ఎంపీడీఓ గారిని నాకు సిడిఓ గారికి జాయింట్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. నేనేమంటే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి ప్రాథమికంగా నేను వచ్చేసి ఎంక్వైరీ చేయాలి కాబట్టి ఈరోజు రావడం జరిగింది. మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తున్నాను. గర్భవతులు, బాలింతలు, పిల్లల దగ్గర అందరి దగ్గర కూడా తల్లుల దగ్గర ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నాను. వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా నేను మొత్తం రెడీ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. మనకి ఎంక్వైరీలు ఏమంటే మొత్తంగా ఈమె దగ్గర స్టాక్స్లో 152 కోడిగుడ్లు తక్కువ ఉన్నాయి. అలాగే పాలైతే ఏమీ కూడా ఉండకూడదు. తగ్గినవి ఇక్కడే